సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగించావో దేవుడు చూస్తాడు. ఎందుకు ఉపయోగించావో దేవుడు చూస్తాడు. నీ సమయం ఏమన్నా వ్యర్థమైపోయిందేమో అని దేవుడు చూస్తాడు. సమయం వ్యర్థమైపోతున్నా నువ్వు చింతించని నిప్పుకోళ్ళ ఉన్నావేమని దేవుడు చూస్తాడు. నీ ధనాన్ని ఎందుకు ఉపయోగించావో చూస్తాడు. నీ ధనం ఎంత వ్యర్థమైపోయిందన్నది దేవుడు చూస్తాడు. వ్యర్థమైపోయింది ఎంత, అసలు ఎందుకు అది వ్యర్థమైంది, అంత అర్థం ఎందుకు అవ్వాలి, అన్ని లక్షలు, అన్ని వేలు, అన్ని కోట్లు. దేవునికి ఇచ్చిన ధనాన్ని లెక్క చూస్తాడు, సమయాన్ని లెక్క చూస్తాడు. దాన్ని ఎంత ఉపయోగపడింది, ఎంత వ్యర్థమైపోయిందని దేవుడు చూస్తాడు. తెలియనప్పుడు తప్పు చేశాం. పౌలయ్య గారు అంటాడు, తెలియక పొరబడితేనే కనుక ప్రభు నన్ను క్షమించాడు అంటాడు. పౌలపోస్తలుడు తన సాక్ష్యం ఇదేనండి. హింసకుడను, దూషకుడను, హానికరుడను, సంగమునకు హాని కలుగజేసిన వాడను, ఇవన్నీ తెలియక చేసి తిని కనుక నేను కృప పొంది తిని అంటాడు. అప్పుడు ఇలా వ్యర్థం చేయకూడదని తెలియక వ్యర్థం చేసావు కనుక కృప పొందుకుంటావు. కానీ ఈరోజు తెలివి లేని నిప్పుకోడు వలె ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. తెలివి లేని నిప్పుకోడు వలె ఉండొద్దు. నీ కష్టం వ్యర్థమైపోకూడదు. నీ కష్టము వ్యర్థమవ్వకూడదు. దేవునికి ఇచ్చిన సమయం వ్యర్థమవ్వకూడదు. కష్టం వలన వచ్చిన ప్రయాస కూడా, ఫలితం కూడా వ్యర్థమవ్వకూడదు. వ్యర్థమైతే నీకు ఫీలింగ్ రావాలండి. అరే నిష్కారణంగా ఇక్కడ 10,000 పెట్టాను. హలో ఎవరికైనా మేలు చేసి మాత్రం ఇలా ఆలోచించకూడదు. ఎవరికైనా మేలు చేసి ఇలా ఆలోచించకూడదు, మళ్ళీ అది శాపం వస్తుంది. ఎవరికైనా ప్రజలకు మేలు చేసావా మర్చిపో, వాళ్ళు మరలా నీకు చెయ్యాలని కూడా అనుకోవద్దు. 2, దేవుని కొరకు ఏదైనా ఇచ్చావా మర్చిపో, దాని గురించి ఆలోచించకూడదు. 3, నీ సుఖం కొరకు నీవు మంచిదాని కొరకు ఉపయోగించావా పర్లేదు, దేవుడు నిన్ను అడగడు. ఎక్కడైనా వ్యర్థం చేస్తున్నావేమో, ఆ 10,000 వ్యర్థమైంది, ప్రభు నిన్ను అడుగుతాడు రేపొద్దున. చనిపోతా 80,000 ఎందుకు వేసావు, ప్రభు అడుగుతాడు, సమాధానం అడుగుతాడు. వ్యర్థమైపోతుంది. నిప్పుకోళ్ళకి ఎందుకుంటావు నువ్వు? అది నీ కష్టం, అది నీ ప్రయాస. ఎందుకు అక్కడంత డబ్బు కట్టాలి? చాలామంది కష్టం వ్యర్థమైపోతుంది. చాలామంది కష్టం ఆయా శాఖల్లో వృధాగా వ్యర్థమైపోతుంది. అయినా వాటికి ఏం లేదు, చింత లేదు. కానీ మనం దేవుని పిల్లలు, ఎక్కడెక్కడ వ్యర్థమైపోతుందో, నెల వచ్చేసరికి వడ్డీ 10,000 కట్టాల్సి వస్తుంది. ఈ 10,000 వడ్డీ కట్టకుండా మొదట నేనేం చేయాలి? అక్కడ వ్యర్థమైపోతుంది 10,000. అది వ్యర్థం కాకుండా ఉంటే నేనేం చేయాలి? రూపాయి వచ్చినప్పుడు రూపాయి దమ చేసి ఆ వడ్డీ నుండి బయటకు రావాలి. అక్కడ వ్యర్థం కాకూడదు నీ ధనాన్ని. దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు తెలివి గలవానిగా ఉండాలి, నువ్వు తెలివి గల వ్యక్తిగా ఉండాలి. తెలివి లేక ఈ రోజున అనేక మంది తమ నివాసాలను వేలాలపేటలో పోగొట్టుకుంటున్నారు. నీవు అలా ఉండకూడదు. నీ కష్టము ఎక్కడ వ్యర్థమవ్వకూడదు. వ్యర్థమవుతుంటే నీకేం రావాలి? చింత రావాలి. అరే అక్కడ ఒక 10,000 పోతున్నాయి, ఇక్కడ ఒక 10,000 పోతున్నాయి, దీనికి ఒక 20,000 పోతున్నాయి, అరే మొత్తం పోతున్నాయి. ఇది ఎలా దీంట్లో బయటకు రావడం? ప్రభా నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు సహాయం చేయి. నా కష్టం వ్యర్థమవ్వకూడదు. ఆ కష్టం యొక్క ఫలితం నీ మహిమ కొరకు వాడబడాలి, ప్రజల మేలు కొరకు ఉపయోగపడాలి, నా బిడ్డల దీవెని కొరకు ఉపయోగపడాలి. సహాయం చేయమని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ కష్టం యొక్క ప్రయాసం దేవుడు నిలుపుతాడు. హల్లెలూయా చెప్పను, హల్లెలూయా. దాని కష్టము వ్యర్థమైపోయినను దానికి చింత లేదు. ఒకవేళ మీలో ఎవరి కష్టమైన వృధా అయిపోతుందేమో, వ్యర్థమైపోతుందేమో. అదే ఒక మంచి పని చేస్తే వ్యర్థం కాదండి.
ఓ పేదవాడికి సహాయం చేసావు, వ్యర్థం కాదండి. ఒక దరిద్రునికి చేయూతనిచ్చావు, వ్యర్థం కాదండి. ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఒకడికి ఆర్థికంగా లేనప్పుడు ఒక 10,000 ఇచ్చి ఒక ట్రీట్మెంట్ చేయించావు, మెడిసిన్ ఇప్పించావు, ఆరోగ్యానికి సహకరించావు. అది దాని గురించి అది వ్యర్థమైపోవడం కాదండి. నువ్వు విత్తనం విత్తావు, ఫలితాన్ని పొందబోతున్నావు. దేవుని పరిచర్య కొరకు నీ ధనాన్ని విత్తుతున్నావు, మంచి నేలను విత్తుతున్నావు. అది వృధా కాలేదు. ఆ పంట కోయబడుతుంది ఒక రోజున. కానీ వ్యర్థంగా కొన్ని చోట్ల విత్తుతున్నావు. అక్కడ నీ ధనాన్ని విత్తటం, నీ సమయాన్ని విత్తటం వ్యర్థంగా. ఎందుకు అరగంట అక్కడ ఉన్నావు? పని అయిపోయింది. అక్కడ అరగంట ఎందుకున్నావు? వ్యర్థంగా. ఇక్కడ ఎందుకు ఈ సమయాన్ని ఉపయోగించావు? నీ కష్టం అక్కడ వ్యర్థమైపోతుందిగా. 4 సంవత్సరాలు అయింది బైబిల్ తెర మీదకి వచ్చి. 4 సంవత్సరాలు నీ కష్టంలో ఏది నీ ప్రయాస, ఏది నీ కష్టం, కష్టానికి ఫలితమేది? నీ కష్టం అంతా వ్యర్థమైపోయింది నీ సెల్ ఫోన్ రాక వల్ల. అయినా నీ చింత లేదు, హాయిగా నిద్రపోతున్నావు. ఎన్ని వర్తమానాలు చెప్పినా నువ్వు దానికే దాసుడివి, దేవునికి కాదు. 24 గంటలు అదే పని నీకు. నువ్వు దానికి దాసుడు అయిపోయావు. నీ సమయం అక్కడ వ్యర్థమైపోతుంది, నీ కష్టం అక్కడ వ్యర్థమైపోతుంది. అయినా చింత లేదు. సియోనులో నిర్విచారంగా ఉండువారికి శ్రమ. జీవము గల దేవుని సంఘములో ఉండి ఏదో కోల్పోతున్నాను, ఏ మేలుకో దూరం అవుతున్నాను, ఎక్కడో దేవుని ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాను, దేవుడిచ్చిన కష్టాన్ని వ్యర్థం చేస్తున్నాను, నా ప్రయాస వ్యర్థమైపోతుంది అన్న ఫీలింగ్ లేకుండా జీవము గల దేవుని సంఘం అనే సియోన్లో ఉండి చింత లేకుండా బ్రతుకుతున్నావు అంటే అర్థమైంది తెలుసా? నువ్వు ఒక నిప్పుకోడివి. చింత లేదురా మీ బతుకులేదు, చింత లేదు. అరే 5 సంవత్సరాల తరబేతిలో ఉండిపోయాను, ఒక్కరోజు ప్రభు నాతో మాట్లాడలేదు, సమయాలని నన్ను పిలవలేదు, నా పని అప్పు చెప్పలేదు. ఏంటి అసలు నా ఎడ్ల దేవుని ఉద్దేశం? నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు నన్ను దర్శించయ్యా. నా ప్రయాస, నా కష్టం వ్యర్థమైపోతుందేమో. ఇప్పుడే నీ ఫీలింగ్ నీకుందా? ఈ నిప్పుకోడి ప్రయాసపడి గుడ్లు పెడద్ది, కానీ ఎక్కడ పెడద్దో తెలుసు? అది దూల్లో పెడద్ది. చూడండి ఆ మాట, యోబు గ్రంథం 39వ అధ్యాయం 14-15 వచనాలు. అది నేలను దాని గుడ్లు పెట్టును, ధూళిలో వాటిని కాచును. ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని, దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితకదొక్కునని అయినను అనుకొనకే ఉన్నది. గుడ్లు పెట్టింది. ఎక్కడ పెట్టింది? నేల మీద పెట్టింది. దేంతో దాసింది? మాట్లాడరే. ధూళితో దాసింది. దేని పాదమైనా వచ్చి దాని మీద తొక్కుద్దేమో అన్న ఫీలింగ్ లేదంట దీనికి. యేసయ్య రాసిన మాటలు. గుడ్లు పెట్టింది నేల మీద, ధూళిలో దాసింది. దేని పాదమైనా దాన్ని తొక్కుద్దేమో, అడవి జంతువు వాటిని చితక తొక్కుద్దేమో. అసలు అనుకోదటండి. ఓరు నాయనో, ఏదైనా నష్టం వచ్చి పడిపోద్దేమో అని అసలు ఫీల్ అవ్వదండి ఇది. అందుకనే ఆమోస గ్రంథం 6:1 ఉంటుంది, సియోన్లో నిర్విచారంగా బ్రతుకు వారికి శ్రమ. ఆలోచన లేకుండా పిల్లల జీవితాలను పాడైపోతాయేమో, అడవి జంతువులు ఏమన్నా తొక్కేదేమో వాళ్ళ జీవితాన్ని. ఆ అడవి జంతువు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అడవి జంతువు ఏంటో తెలుసా? A1 టెక్నాలజీ, AI టెక్నాలజీ. అది అడవి జంతువు అమ్మ. ఏది? AI టెక్నాలజీ అడవి జంతువు. ఈ అడవి జంతువు మా పిల్లల్ని ఏమన్నా తొక్కేద్దేమో అన్న భయం లేదు దీనికి. గుడ్లు పెట్టేసి వదిలేసింది, కన్ను వదిలేసింది అంతే. పిల్లల జీవితాలు ఏమన్నా అయిపోతాయా? ఆ పిల్లల భవిష్యత్తులు ఏంటి? కన్నీని పెంచి చదివించావుగా, మరి వాళ్ళ జీవితం గురించి ఆలోచించమేంటి? ఎక్కడైనా వాళ్ళ జీవితం వ్యర్థమైపోద్దేమో, అడవి జంతువులు తొక్కేస్తాయేమో,
లోకమైన అరణ్యంలో కలిసిపోతారేమో, ఇంతకాలం కని పెంచి పెద్ద చేసిన నా బిడ్డల జీవితాలు పాడైపోతాయేమో అన్న ఆలోచన ఉందా? అవగాహన ఉందా? ప్రయత్నం చేయాలిగా. నేలలో కన్నావు, ధూళితో కప్పెట్టావు, నువ్వు చేయాల్సింది చేసావు, చదివించాల్సింది చదివించావు, పెంచాల్సింది పెంచావు, వస్త్రం ఇవ్వాల్సింది ఇచ్చావు, అయిపోయిందా నీ పని? మరి అడవి జంతువు ఏదైనా తొక్కుద్దేమో అన్న ఆలోచన ఎందుకు లేదు? ఎంత తెలివి తక్కువతనం! ఏఐ టెక్నాలజీ ప్రపంచం నాశనం అయిపోయింది. నాశనం అయిపోద్ది. నేను ఒకటే కోరుకున్నా, ఈ ఏఐ టెక్నాలజీతో కుటుంబ వ్యవస్థలే కూలిపోతాయి. తల్లిదండ్రులకి బిడ్డలకు సంబంధాలు ఉండవు, భార్యకు భర్తకు సంబంధాలు ఉండవు, అమ్మ అని పిలిచేవాళ్ళు ఉండరు, నాన్న అని పిలిచేవాళ్ళు ఉండరు, నా పిల్లలు నా భర్త ఈ ఫీలింగ్స్ ఏమి ఉండని దినాలు రాబోతున్నాయి. ఒకవేళ ఆ కుటుంబ వ్యవస్థను ఏదైనా కాపాడగలిగినది భూమి మీద ఏదైనా ఉందంటే అది జీవము గల దేవుని సంఘం. ఆ సంఘమే కాపాడుతుంది. నేను కోరుకుంటున్నా, ఆ ఏఐ టెక్నాలజీతో ప్రపంచం నాశనం కాకమునిపే ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. నిజమే, పర్లేదు, పరలోకంలో ఎక్కడో ఒకడు మూడు పడేసినా పర్లేదు, ఇక్కడ ఉండకూడదు. మనల్ని మన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. మనకొద్దు అసలు. ఇది చాలా భయంకరమైన దినాలు. అరే నా పిల్లలు నన్ను అమ్మని పిలవట్లేదే అని ఏడ్చే రోజు వస్తుంది. భార్య లేదు, భర్త లేదు. ఇంకో మాట తెలుసా, రాకడ దినాలు ఎలా ఉంటాయో తెలిసినా? లోతు దినములలో జరిగినట్లు జరుగును. లోతు దినములు ఏం జరిగింది? నోవాహు దినములలో పెండ్లికిచ్చుచూ పెండ్లి చేయించు వచ్చారు, కానీ లోతు దినాలకు వచ్చేసరికి పెళ్ళిళ్ళు లేవంట. లోతు దినాలకు వచ్చేసరికి పెళ్ళిళ్ళు లేవంట. బైబిల్ అర్థం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? రాబోయే కాలంలో ఏఐ టెక్నాలజీ వలన ఖండితంగా చెబుతున్నాను, ఈ అడవి జంతువు కుటుంబ వ్యవస్థలను, బిడ్డల జీవితాన్ని చితకదొక్కబోతుంది. దాని ఫలితం ఏంటో తెలుసునా? పెళ్ళిళ్ళు ఉండవు. కన్ఫర్మ్, ఇది చెప్తున్నాను, కన్ఫర్మ్గా చెప్తున్నా, ప్రత్యక్షతతో చెప్తున్నా. పెళ్ళిళ్ళు ఉండవు. నోవాహు కాలంలో జరిగినట్టు కాదు. నోవాహు కాలంలో తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లి చేసుకొనుచు నాటుచు విత్తుచు ఉన్నారు. కానీ లోతుకాలం వచ్చేసరికి ఇల్లు కట్టారు, విత్తనం విత్తారు, తిన్నారు, తాగారు, నాటారు, విత్తారు, కానీ పెళ్ళిళ్ళు లేవు. అంటే నోవాహు కాలం, లోతుకాలం వచ్చేసరికి ఏమైంది? పురుషులు పురుషులే, స్త్రీలు స్త్రీలే. ఎవడిష్టం వచ్చినట్టు వాడు, వావి వరుసలే, అడ్డు అదవు లేదు, మృగాల్లాగా తయారైపోయారు. అడవి జంతువులు తొక్కేసాయి. పశువులు ఏ విధంగా ప్రవర్తించారో అలా ప్రవర్తించారు. ఆ పాపాన్ని చూడలేక దేవుడు సొదొమ గొమొర్ర పట్టణంలో లోతు దినాల్లో అగ్ని కురిపించాడు. సేమ్ సిచ్యువేషన్ కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో ప్రపంచం మీద అలుముకోబోతుంది. అందుకనే మనం ప్రభుని త్వరపెట్టాలి. ప్రభుని యేసు త్వరగా రమ్ము, ప్రభుని యేసు త్వరగా రమ్ము, ప్రభుని యేసు త్వరగా రమ్ము. రాబోతే ఇక అది స్వాభావిక ధర్మాలు ఉండవండి. స్త్రీ పురుష స్వాభావిక ధర్మాలు ఉండవు. స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే. లైంగిక వాంఛలతో నింపబడి తప్పిపోతారు. పెళ్ళిళ్ళు నిలిచిపోతాయి, పెళ్ళిళ్ళు ఉండవు. నా మాట కాదు, బైబిల్ చెప్పింది. ఏఐ టెక్నాలజీతో కూలి వానికి పని దొరకదన్నాడు దేవుడు. అంటే రాబోయే కాలంలో కూలివాడు లేడు, పని లేదు, ఎద్దుకు బాడిక లేదు, ఎద్దుకు దున్నే అరక దొరకదు, పనివాడికి కూలి దొరకదు, ఎద్దుకు భూమి దొరకదు దున్నటానికి. చాలా భయంకరమైన దినాలు రాబో. అంటే అర్థం ఏంటి? ఎద్దుకు పని ఉండదు, మనిషికి పని ఉండదు. అది ఏఐ టెక్నాలజీతో జరిగే భయంకరమైన సిచ్యువేషన్. నీ వృత్తి నీకు సహాయం చేయలేదు. ఆ రోజున నీ మాటగారితనం నీకు సహాయం చేయలేదు, నీ అడ్వైజింగ్ నీకు సహాయం చేయలేదు. భయంకరమైన దినాలు. మీ అందరికన్నా చదువు తక్కువ వాడిని, అజ్ఞాన్ని మీకు బోధించేంత సామర్థ్యత నాకు లేదు, నన్ను క్షమించండి. కానీ పరిశుద్ధాత్ముడు వెలిగించిన వెలుగుతో నీ మాటలు మాట్లాడుతున్నాను.